గింత షేపు లైన్లో నిలబడి వచ్చిన బిడ్డ రేపు రమ్మంటే ఎట్లా జర చూడరాదు. ఏ పొద్దుగలనంగా పోయినరా 4కి 3 ఇచ్చిండు. ఇంకోటి 2 రోజుల తర్వాత వస్తుందట. రిపోర్టు దేకుంటా మందులు రాయమంటే ఎట్లా పెద్ద మనిషి? నీకు బీమార్ ఏముందో తెలవాలే కదా. ఏ ఊకూకే ఎవడు తిరుగుతాడు, గా దుక్కునం పోయి ఓ సూది వేయించుకుంటే అయిపోతుంది అని పోతుంటారు. అయితే మిషన్లో 3 చిప్పులు పెట్టి నెత్తురు సుక్కలు అంటించింది గంతే. రప్పున రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి. హెల్త్ ఏటీఎం వల్ల బయట కారెట్ గిక్తే పైసలు వస్తాయి, ఈడ నెత్తురు ఇస్తే రిపోర్టులు వస్తాయి అన్నట్టు. పెయిలో షుగర్ ఎంత ఉంది, బాడీలో రక్తం ఎంత ఉంది, ఆక్సిజన్ మంచి ఉందా, కొవ్వు ఎంత పెరిగింది, డెంగ్యూ టైఫాయిడ్ ఏమన్నా వచ్చిందా, ఇట్లా 132 తీవ్ర బ్లడ్ రిపోర్టులు వస్తాయట నిమిషాలల్లానే. ఏ ప్రైవేట్ దవాఖానలో ఎంత ఫీజు అనేరు, సర్కార్ దవాఖానలో ఫ్రీగా. హైదరాబాద్ లో కింగ్కోటి మలక్పేట 2 నెలల సంధి నడుస్తుంది ఆల్రెడీ. మనం ఎట్లా క్యాష్ డ్రా చేసుకొని పోతాము ఏటీఎంలోకి వెళ్ళి, అట్లాగే ఇక్కడికి వెళ్ళి టెస్ట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని డాక్టర్ చూపించుకొని మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గట్లనే పానం చూస్తాయి. ప్రైవేట్ దవాఖాన పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని 1000 గుంతుడే కాదు, రిపోర్ట్ ఇయ్యాల రాదు, రేపు వచ్చి మళ్ళా చూపించుకొని మళ్ళా కొడతారు కూడా. అదే ఈ మిషన్ అయితే రఫా రిపోర్టులు ఇస్తూనే ఉంటది. ఆన్లైన్ లో రికార్డ్ అయి ఉంటది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, మళ్ళా గింత ఫరక్ ఉండదట. మన దగ్గర హాస్పిటల్స్లో ల్యాబ్ టెక్నీషియన్ చేసే టెస్టులు, వాళ్ళ ఇచ్చే రిపోర్ట్స్, ఇక్కడ వచ్చిన రిపోర్ట్స్ కూడా కంపేర్ చేయడం జరిగింది. ఈ కంపారిజన్లో మెయిన్గా మేజర్ ఇష్యూస్ ఏం లేవు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ 2 దవాఖానలలో నడుస్తోంది. చెప్పున జిల్లా దవాఖానలో కూడా పంపిరంటే ఏకైనా ఖర్చు లేకుండా పేద పేషెంట్లకు ప్రతి ఒక్క రిపోర్ట్ అందితే మస్తు ఫాయిదా మరి.